శ్రీ సాయి సచ్చరిత్రే నమః. శ్రీ సాయి సచ్చరిత్ర ఓవి టు ఓవి మూల గ్రంథము శ్రవణ పారాయణ 32వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయై నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. గత అధ్యాయంలో విజయానందు మరణించడం, బాలకరాం సాయి సన్నిధిలో ఆత్మానందంలో లీలమవటం, తాత్యాసాహెబ్ నూల్కరు మరియు భక్తశ్రేష్ఠుడైన మేఘ ఉభయులు సాయి సమక్షంలో శరీరాలను వదలడం చెప్పబడింది. ఇంతకంటే గొప్ప చమత్కారం వ్యాఘ్రం వంటి క్రూర మృగం కూడా మరణించిన విధానాన్ని శ్రోతలు సవిస్తరంగా విన్నారు. ఇప్పుడు ప్రస్తుత అధ్యాయంలో సాయిబాబా స్వయంగా వర్ణించిన మధుర వృత్తాంతాన్ని చెబుతాను. ఇది శ్రోతలకు అత్యంత హితాన్ని కలిగించేది. ఒకసారి బాబా అరణ్యంలో ఉండగా అనుకోకుండా గురువు దర్శనం అయింది. గురువు యొక్క అద్భుత చర్య ఎటువంటిదో శ్రద్ధగా వినండి. ఈ కథలోని విశేషాన్ని పామరుణ్ణైన నేను ఎంతని వర్ణించగలను? దీనిని సాయి స్వయంగా తమ నోటితో చెప్పడం వలన ఇది శ్రద్ధాభక్తులను ముక్తిని ప్రసాదిస్తుంది. ఒక స్త్రీ బాబాను దర్శనం చేసుకుని అక్కడ 3 రోజులు ఉపవాస వ్రతంతో ఉండాలని మనసులో అనుకుంది. కానీ బాబా ఆమెకు మంచి అవకాశాన్ని కల్పించి ఎలా ఆమె నిశ్చయాన్ని మార్చి ఆమెచే కమ్మని బొబ్బట్లు చేయించారు. బొబ్బట్లను కేవలం చేయించడమే కాదు, ఆమె యథేచ్ఛగా తినేలా చేశారు. పరుల సేవలో శరీరాన్ని శ్రమింపజేసి జన్మను సార్థకం చేసుకోవటం ఆమెకు శ్రేయస్కరం. ఉపవాస వ్రతం వలన కలిగే మేలు కంటే ఇతరులకు సాయపడటం పరమ కళ్యాణప్రదమని ఆమె ఎన్నటికీ మరచిపోకుండా బాగా తెలియజేశారు. అట్లే పరమార్థంపై శ్రద్ధ గలవారు ఎలా దృఢమైన అభ్యాసం చేయాలి, శాశ్వతమైన వస్తువును సాధించడానికి ఎలా కఠినమైన సాహసం చేయాలి, ఈ విషయం పైన కథానుక్రమం అమృతం కంటే పరమ మధురం. ఇది శ్రోతలకు భక్తి ప్రేమలను కలిగించి దుఃఖాన్ని తొలగిస్తుంది. ఇప్పుడు శ్రవణార్థుల కోరికను తీర్చి వక్తకు శ్రోతకు ఆత్మానందాన్ని కలిగించే మధురమైన కథ. పామరుణ్ణి మూర్ఖుణ్ణి అయిన నాచే బాబా అలౌకికమో ప్రేమ భరితము అయిన కథలను చెప్పిస్తున్నారు. వీనిని వ్రాస్తుంటే కూడా అడుగడుగున ఉత్సాహం. గంగా దర్శనంతో పాపం, చంద్రుని దర్శనంతో తాపం తొలగిపోయేలా సాయిబాబా ముఖం నుండి వెలువడిన వచనాలు పాప తాపాలను తొలగించేవి. ఇప్పుడు గురు దర్శనాన్ని గురించి సాయిబాబా ముఖత వెలువడిన వచనాలను శ్రోతలైన మీరు శ్రద్ధగా వినండి. వేదాంగ అధ్యయనాలు, శృతి శాస్త్రాలు, పారాయణలు చేసినా గురు కృప లేకుండా జ్ఞానప్రాప్తి లేదు. ఇతర సాధనాలన్నీ వృధా శ్రమ మాత్రమే. అవ్యక్తాది స్థావరాలలో అతి విశాలమైన ప్రపంచ వృక్షం జనన మరణ శోకాకులితం. కనిపించేవన్నీ నాశవంతమైనవి, ఛేదింపబడేది, నశించిపోయేది కనుక దీనిని వృక్షమని అంటారు. ఈ అవ్యక్త ప్రపంచం స్థావరాల రూపంలో ప్రకటమైంది కనుకనే ప్రపంచాన్ని వృక్షంతో పోలుస్తారు. దృశ్య రూపంలో కనిపించేది నాశవంతమైన ఈ ప్రపంచం యొక్క వ్రేళ్లు పైకి ఉంటాయి. దాని శాఖలు
విస్తారంగా వ్యాపించి ఎవరికైనా కాస్త కూడా ఊహకు అందకుండా ఉంటాయి. క్షణం క్షణం శాఖలు వ్యాపించుకుని పోతాయి. ఇది దూరం నుండి రమణీయంగా కనిపిస్తుంది. కానీ ఆలింగనం చేసుకుంటే శరీరమంతా ముళ్ళు గుచ్చుకుంటాయి. అరటి చెట్టు స్తంభం వలె ఇది సత్తువలేనిది, నిస్సారమైనది. ఎండమావుల వలె, గంధర్వ నగరం వలె ఆశాలాలసలో బంధించే ఈ వృక్షం అందంగా కనిపిస్తుంది. ఇది అజ్ఞానం వలన కలిగే కోరికల కారణంగా చేసే కర్మల నుండి ఉద్భవించినది. అవ్యక్త బీజంలో నుండి పుట్టినది. అస్తిత్వం లేకుండానే ప్రతి క్షణం వేరువేరు స్వభావాలతో స్వతహా భాసిస్తూ ఉంది. అజ్ఞాన కారణంగా జన్మించినది కనుక ఇది అనర్థాత్మకం. ఆశాతుష్ణాది నీటితో చుట్టబడి ఉంది. ధనధాన్యాలు, భార్యా బిడ్డలు, పరివారం వగైరా శరీర బుద్ధి కారణంగానే, లింగ భేదాలతో అసంఖ్యాకమైన ప్రాణులు ఈ వృక్షం యొక్క భుజాలు. కర్మ వాసనలు మొదలగు వ్రేళ్లతోనున్న ఈ వృక్షం బోలు. శృతి స్మృతాది వ్రతాలతో నిండి శబ్దస్పర్శాది చిగుళ్లతో నిగనిగలాడుతూ యజ్ఞదానాది క్రియా కుసుమాలతో శోభిస్తూ సుఖ దుఃఖాలనే ద్వంద్వ రసాలతో నిండి ఉంది. దీని ఫలాలకు అంతు అంటూ లేదు. అన్నింటికీ ఇదే జీవనాధారం. భూర్భువాది సకల లోకాలు దీనికంటే వేరుగా లేవు. ఒకప్పుడు నృత్యాలు, గీతాలు, వాయిద్యాలు, ఒకప్పుడు నవ్వు లేదా ఏడుపులతో, ఆటలతో ఈ సనాతన అశ్వత్థ వృక్షం ఎప్పుడూ అధోవదనంతో ఉంటుంది. ఇది మాయోపాధి బ్రహ్మలో ఆవిర్భవించింది. ఇది వైరాగ్య శస్త్రంతో నశిస్తుంది. సద్భావం దీనికి మూలాధారం. దీని స్వభావం ప్రకాశించటం అని తెలుసుకోవాలి. బ్రహ్మ సత్యం, అంతటికీ ఆధారం. ఈ జగత్తు స్వప్నం వలె మిథ్య. దీనికి ఆది అంతం అని నిర్ధారించలేనప్పుడు మధ్య మాత్రం ఎలా ఉండగలదు? విరాగులు దేని కొరకు పరిశ్రమ చేస్తారో, సాధువులు దేనియందు ఎప్పుడు అనురక్తులై ఉంటారో, ముముక్షువులు దేనిని ఆపేక్షిస్తారో, దేనిని సాధకులు అభిలషిస్తారో, అట్టి పరమాత్మ తత్వాన్ని తెలుసుకోదలచిన వారు సత్పురుషులను శరణుజొచ్చి కుతర్కాలన్నింటినీ విడిచి వారు చెప్పినది వినాలి. మనసులోని ఆలోచనలన్నింటినీ కట్టిపెట్టి బుద్ధి చాతుర్యాన్ని వదిలి మమకారాలను విడిచి నిస్సంగులై చక్కగా గురు చరణాలను ధ్యానించాలి. కుతర్కాలను పారద్రోలాలి. లేకపోతే అవి మార్గంలో అడ్డు తగులుతాయి. అహంకారాన్ని అరికాలి క్రింద నలిపివేస్తే భవాన్ని దాటి తీరానికి చేరుకోగలరు. ఈ విషయంలో బాబా స్వయంగా చెప్పిన ఒక మధురమైన కథను వినండి. గురువచనామృతాన్ని సేవిస్తే పరమానందాన్ని పొందగలరు. ఒకసారి మేం నలుగురం పురాణాలను గ్రంథాలను చదివి జ్ఞాన సంపన్నులైపోతామని తలచి బ్రహ్మ నిరూపణ చేయసాగాం. ఉద్ధరేదాత్మానాత్మానాం. ఈ గీతావచనం ప్రకారం పరావలంబనం ఎప్పుడూ పనికిరాదు అని ఒకరు ప్రవచించారు. మనసును స్వాధీనంలో ఉంచుకున్నవాడే ధన్యుడు. సంకల్ప వికల్పాలు లేకుండా ఉండాలి. జగత్తులో నేను తప్ప ఏదీ లేదు అని ఒకరు జవాబు చెప్పారు. వికారాలతో మార్పు చెందేది అనిత్యం, నిర్వికారం. ఒక్కటి మాత్రమే నిత్యం. అందువలన నిరంతరం నిత్యానిత్య వస్తువులను గూర్చి ఆలోచించాలి అని మూడవవాడు అన్నాడు. నాలుగవ వానికి పుస్తక జ్ఞానంపై నమ్మకం లేదు. అతని ఉద్దేశం
శాస్త్రాలు చెప్పిన విధులను ఆచరించాలి. పంచ ప్రాణాలను కాయ వాచ గురు చరణాలకు సమర్పించాలి. గురువే పరమాత్మ. చరాచరాలన్నింటిలో లోపల బయట గురువు నిండి ఉన్నారని నిర్ధారణగా తెలుసుకోవడానికి అపారమైన నిష్ఠ ఉండటం ఆవశ్యకం. అనాగమగ్నులకు, పుస్తక పండితులకు, వాదానికి కాలుదువ్వే తార్కికులకు, సంశయాత్ములకు సంపూర్ణ జ్ఞానం కలలో కూడా లభించదు. నిర్మలమైన భక్తి అవసరం. ఇలా మేం నలుగురం ప్రబుద్ధులం బ్రహ్మను పరిశోధన చేయాలని బయలుదేరాం. స్వతంత్రంగా నిశ్చింత మనసుతో స్వయం బుద్ధితో బ్రహ్మను తెలుసుకోవాలి అని ముగ్గురి అభిప్రాయం. అలా అడవిలో స్వేచ్ఛగా విహరిస్తుంటే ఒక వంజరి జాతివాడు కలిసి, ఎండ బాగా తీక్షణంగా ఉంది, మీ ప్రయాణం ఎంతవరకు, ఎందు నిమిత్తం అని ప్రశ్నించాడు. అరణ్యంలో వెతకటానికని జవాబు చెప్పాం. దేనిని వెతకటానికని ఆ వంజరివాడు అడుగగా, రహస్యంగా ఉన్నదాన్ని తెలియచేయటం మంచిది కాదని మేం జవాబిచ్చాం. మా ఆతురతను, మా తిరగటాన్ని గమనించి అతని హృదయం ద్రవించి, ఈ అడవి దట్టమైనది, ప్రవేశించలేనిది, దారి తెలియకుండా మీ ఇష్టం వచ్చినట్లు తిరగకండి. అరణ్యంలో తిరగడానికి మీ వెంట ఎవరైనా మార్గదర్శకుణ్ణి తీసుకుని వెళ్ళండి. మిట్ట మధ్యాహ్నం ఈ సాహసం, ఈ శ్రమ ఎందుకోసం? రహస్యమైన విషయమైతే చెప్పకండి, కానీ కాసేపు కూర్చుని కాస్త రొట్టె తిని నీరు త్రాగిన తరువాత వెళ్ళండి, ఓర్పును వహించండి అని చెప్పాడు. ఎంతో దయతో చెప్పినా మేము అతని మాటను త్రోసిపుచ్చి అట్లే ముందుకు బయలుదేరాం. ఆ మార్గంలో బాగా అలసిపోయాము. మేమందరం బుద్ధిమంతులం, మా మార్గాన్ని మేమే వెతుక్కోగలం. మార్గదర్శకుడు ఏమవసరం అని మా అహంభావం. కానీ అతి విస్తారమైన ఆ అరణ్యంలో దట్టంగా వృక్షాలు, గడ్డి, సూర్యకిరణాలు కూడా ప్రవేశించలేనప్పుడు అక్కడ దారి ఎలా తెలుస్తుంది? ఏ దిక్కు నుండి వచ్చామో, ఎటు వెళ్ళాలో దారి మరచిపోయి వృధాగా అటూ ఇటూ తిరిగాం. కానీ దైవవశాత్తు బయలుదేరిన చోటికి చేరుకున్నాం. దైవమే పంపించినట్లు అనిపించింది. మునుపటి వంజరివాడు మరలా కలిసి, మీరు దారి తప్పినట్టున్నారు. బుద్ధి చాతుర్యం ఒక్కొక్కప్పుడు పనికిరాదు. చిన్న పనైనా పెద్ద పనైనా దారి చూపించేవారెవరైనా ఉండాలి. కడుపు ఖాళీగా ఉంటే మీ పరిశోధన సాగదు. అట్టి స్థితిలో బుద్ధి భ్రమిస్తుంది. పరమేశ్వరుని ఆజ్ఞ లేకుండా మార్గంలో ఎవరూ కలవరు. వడ్డించిన భోజనాన్ని తిరస్కరించకండి. అన్నం పళ్ళాన్ని త్రోసిపుచ్చకండి. ఎవరైనా రొట్టెను ఇచ్చి తినమని చెబితే వారి మాట శుభశకునమని, కార్యం నిర్విఘ్నంగా జరుగుతుందని గ్రహించాలి. ఇప్పుడు ఈ అల్పాహారాన్ని తీసుకోండి, కొంచెం ధైర్యం వహించండి అని చెప్పాడు. కానీ అతని మంచి మాటలు రుచించక మరలా నిరాహారంగానే బయలుదేరాము. పరిశోధన పూర్తి కాకుండా అన్నాన్ని సేవించం అన్న మొండి పట్టుదలతో ముగ్గురూ నష్టపోయారు. నాకు ఆకలిగా ఉంది, దాహంతో గొంతు ఎండిపోయింది. వంజరివాని ప్రేమ అలౌకికం. నిస్వార్థమైన అతని ప్రేమ నాకు నచ్చింది.
మేము బాగా చదువుకున్న పండితులం, కానీ మాకు దయాదాక్షిణ్యాలు లేవు. ఎంగిలి చేత్తో కాకిని తరిమి కొట్టం, కానీ ఏ చదువు ఏ యోగ్యత లేనివాడు నిమ్నజాతి వంజరుడు హృదయంలోని నిండు ప్రేమతో రొట్టె కూర తినమని చెబుతున్నాడు. ఇలా ఏ లాభాన్ని ఆశించని నిస్వార్థ ప్రేమను చూపించేవాడే నిజమైన జ్ఞాని. అతని మాటను గౌరవించడం బ్రహ్మ విద్యను తెలుసుకోవడానికి ఉపక్రమం అనిపించింది. ఆదరపూర్వకంగా అతడు ఇచ్చిన రొట్టె ముక్కను తిని నీరు త్రాగాను. అంతే, ఏం ఆశ్చర్యం! అకస్మాత్తుగా గురుమహారాజు ప్రత్యక్షమయ్యారు. వాదోపవాదాలు దేని గురించి అని అడుగగా జరిగిన వృత్తాంతమంతా అతనికి మనవి చేశాను. నా వెంట వస్తావా? నీవు వెతుకుతున్న దానిని త్వరగా చూపెడతాను. కానీ నా మాటల యందు విశ్వాసముంచి నేను చెప్పినట్లు ప్రవర్తించే వారి కోరిక ఫలిస్తుంది అని చెప్పారు. మిగతావారు ఆ మాటలను ఒప్పుకోలేదు. వారు అతని మాట వినకుండా వెళ్ళిపోయారు. కానీ నేను వారి ఆజ్ఞను శిరసావహించాను. తరువాత గురువుగారు నన్ను స్వీకరించారు. ఒక బావి వద్దకు తీసుకువెళ్ళి నా 2 కాళ్లకు త్రాడు కట్టి కాళ్ళు పైన తల క్రింద ఉండేలా నీటిపైకి వదిలారు. చేతులు నీటికి అందకుండా, నీరు ముఖంలోకి పోకుండా చక్కగా బావిలోకి వ్రేలాడదీశారు. తాటి 2వ కొనను బావి పక్కనున్న ఒక చెట్టుకు బాగా కట్టి గురువుగారు చక్కగా సంశయం లేకుండా ఎక్కడికి వెళ్ళారో ఎవరికీ తెలియదు. 10-12 ఘటికలు గడిచాక గురువుగారు మరల వచ్చారు. చరచరా నన్ను బయటకు లాగి బాగున్నావా అని ప్రశ్నించారు. చాలా ఆనందంగా ఉన్నాను. నేను అనుభవించిన అపార సుఖాన్ని పామరుణ్ణైన నేను ఎలా వర్ణించను అని జవాబిచ్చాను. నా మాటలను విని గురువుగారు ప్రసన్నులయ్యారు. తమ హస్తాలతో నా శరీరాన్ని నిమిరి నన్ను వారి వద్ద అట్టిపెట్టుకున్నారు. ఇదంతా చెబుతుంటే నా హృదయం ప్రేమతో ఉప్పొంగిపోతుంది. తరువాత గురుమహారాజు నన్ను పాఠశాలకు తీసుకుని వెళ్ళారు. పక్షి తన పిల్లలను రెక్కలలో ఒదిగి పెట్టుకునే రీతిగా గురువు నాపై ప్రేమను చూపారు. గురువుగారి ఆ పాఠశాల ఎంతో రమ్యమైనది. అక్కడ జననీ జనకుల వాత్సల్యం తొలగిపోయింది. మాయా మోహం మమకారాది శృంఖలాలు విడిపోయాయి. అవలీలగా ముక్తిని పొందాను. అవాంఛనీయమైన బంధనాలు విడిపోయాయి. పరమార్థంలో ప్రతిబంధకమైన ప్రవృత్తి తొలగిపోయింది. గురువు కంఠాన్ని పెనవేసుకుని వారి కళ్ళలో ఉండిపోవాలని అనిపించేది. వారి ప్రతిబింబం లేని కళ్ళు వట్టి మాంసపు గోళాలు. ఆ కళ్ళ కంటే అంధుణ్ణైపోయినా బావుణ్ణు అనిపించేది. నా పాఠశాల అటువంటిది. అందులో అడుగుపెట్టాక వెనుకకు మరలిపోయే దౌర్భాగ్యులు ఎవరుంటారు? నా ఇల్లు వాకిలి, తల్లి తండ్రి, నా సర్వస్వం గురువే అయ్యారు. వారిని ధ్యానించడానికి ఇతర ఇంద్రియాలతో సహా మనసు తన స్థానాన్ని విడిచి వచ్చి కళ్ళలోనే ఉండిపోసాగింది. గురువు యొక్క ధ్యానమే దృష్టి యొక్క ఏకమాత్ర లక్ష్యం. ఇతరులంతా గురువుకు సమానంగానూ గురువు తప్ప మరెవరూ లేరనే భావాన్ని
అనన్య అవధానమని అంటారు. ఇలా గురుస్వరూపాన్ని ధ్యానం చేస్తే మనసు బుద్ధి కుంఠితమవుతాయి. కనుక నిశ్శబ్దంగా మౌనంగా గురువుకు వందనం చేయాలి. జ్ఞానం కోసం గురువును ఆశ్రయించనవసరం లేదు. శూన్యమైన ఉపదేశాల కోసం దక్షిణను ఇచ్చి డబ్బును పోగొట్టుకుని ఫలితంగా పశ్చాత్తాపాన్ని పడటమే అవుతుంది. నిగూఢమైన గుప్త జ్ఞానం ఉన్నట్లు ప్రగల్భాలు పలుకుతూ తమ పరిశుద్ధాచరణను గూర్చి చాటుకునేవారు, చిన్నతనం నుండి కపట నాటకాలు ఆడినవారు శిష్యునికి ఏముపదేశిస్తారు? పైకి అన్ని విషయాలలోనూ మడి కట్టుకున్నట్టు అలిప్తంగా కనిపించడం, మనసులో మాత్రం అలజడి అశాంతి. అనుభవ జ్ఞానం అసలే లేని గురువు యొక్క పాఠశాల పనికిరానిది. కేవలం పుస్తక జ్ఞానం పుష్కలంగా ఉండి బ్రహ్మజ్ఞానంలో అనుభవం లేని గురువు స్వయంగా తన నోటితో తన గొప్పతనాన్ని చెప్పుకునే గురువు వద్ద శిష్యులకు ఏం మంచి లభిస్తుంది? గురువు చెప్పిన వచనాలు హృదయంలో చొచ్చుకుని పోక అంతరంగంలో ఏ అనుభవమూ కలుగజేయని ఆ గురువు మాటలు వట్టి ప్రేలాపనయే కాని ఆ గురుత్వం ఎందుకు పనికి వస్తుంది? మా గురువు నన్ను బాగా సేవలో నియమించి నాకు జ్ఞాననిధిని చూపించారు. దానిని వెతుక్కునే అవసరం కలుగలేదు. అట్లే ఆ బోధను అర్థం చేసుకోవడానికి ఏ కాస్త శ్రమ పడనవసరం లేకుండా పోయింది. అర్థాలన్నీ వాటంతట అవే స్వయంగా ప్రకటమై అప్రయాసంగా జ్ఞానం చేతికందింది. గురుకృప కారణంగా శోధన అక్కడికక్కడే ఆగిపోయింది. తల క్రింద కాళ్ళు పైన ఉంచి తలక్రిందులుగా వేలాడదీసినందువలన నాకు ఎలా ఆనందం కలిగిందో సమర్థులైన గురువుగారికే తెలుసు. సత్పురుషుల విధానం తలక్రిందులుగా ఉంటుంది. దీనిని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. ఇక్కడ గురువు యందు నిష్ఠయే ప్రమాణం, గురు కృప ఒక్కటియే సాధనం. కర్మఠులకు విధి నిషేధాలుంటే జ్ఞానులకు జ్ఞానాభిమానం, యోగులకు దంభ ప్రదర్శనాశ్రమ. ఇక్కడ శ్రద్ధా విశ్వాసాలు తప్ప ఏవీ సాగవు. పండితుల కళ్ళు గర్వాంధకారంతో నిండి ఉంటాయి. వారు అభిమానం మూర్తీభవించిన ప్రత్యక్ష రూపాలు. జ్ఞానులు వానిని చూచి వారి సహవాసం నచ్చక పారిపోతారు. జ్ఞాని నాకంటే వేరే మరో దేవుడు ఎవరున్నారు? నేను జ్ఞాన సంపన్నుణ్ణి, నేనే పరిపూర్ణ చిద్ఘనుణ్ణి అని అంటాడు. భక్తుడు భక్తిభావంతో ఉంటాడు. జ్ఞాన గరిమను చాటుకోడు. తనువు మనసు ధనం స్వామి సేవకే వినియోగిస్తూ తన సర్వస్వం స్వామికే అర్పిస్తాడు. ఇది నా ప్రతాపం, ఇది నా చాతుర్యం, ఇది నా సామర్థ్యం, ఇది నా బుద్ధి వైభవం యొక్క ప్రభావం అన్న అహంభావం అతనికి ఉండవు. ఏది జరిగినా దైవమే చేయించాడని, క్రిందకు దించినా పైకి ఎక్కించినా దేవుడేనని, పోట్లాడినా పోట్లాడించినా అతడేనని, చేసేవాడు చేయించుకునేవాడు అతడు ఒక్కడేనని కర్తృత్వం భగవంతునిపై వేసి స్వయంగా అత్యంత నమ్రతతో ఉంటాడు. భక్తులు ఎప్పుడూ భగవంతునిపై ఆధారపడి ఉంటారు. వారికి స్వాతంత్రం ఉండదు.
మన నలుగురు ప్రబుద్ధులు దేనిని వెతకాలని బయలుదేరారో ఇంతవరకు తెలియకుండానే ఉంది కదూ. ఇప్పుడు ఆ విషయాన్ని వినండి. ఈ ఘనాపాటి కర్మఠులందరూ పాండిత్యాన్ని, పుస్తకాలలోని శబ్దజ్ఞానాన్ని గర్వంగా చాటుకుంటూ చర్చించుకుంటూ ఉండగా భగవంతుని విషయం వచ్చింది. తమ జ్ఞానంతో భగవంతుడు ఎక్కడుంటాడు, ఎలా ఉంటాడు, ఏ ఉపాయాలతో ఏ విధంగా మనకు లభిస్తాడు అని వారి ఆలోచన. ఆ ప్రబుద్ధులలో సాయి ఒకరు. వీరు మూర్తీభవించిన వివేక వైరాగ్యాల మూర్తి. వారు స్వయం బ్రహ్మ అయి ఉండి మరి ఎందుకు అలా అవివేకంగా ప్రవర్తించారు అని శ్రోతలకు సందేహం కలుగుతుంది. ఇది కేవలం లోక వ్యవహారం కొరకు. భక్తులను ఉద్ధరించే సాయి సమర్థులు హీనత్వాన్ని ఎందుకు ఆపాదించుకుంటారు? తాము స్వయం అవతార పురుషులై ఉండి వంజరివాణిని గౌరవించి అతని ఆహారాన్ని స్వీకరించి అన్నం పరబ్రహ్మయని తెలియజేసి దాని మహిమను గానం చేశారు. అట్లే ఆహారాన్ని అవమానం చేసిన వారికి ఎలా నష్టం వాటిల్లుతుంది అని ఈ ప్రబుద్ధుల కథ ద్వారా తెలియజేసి గురువు లేకుండా ఎవరూ జ్ఞాని కారు అని చెప్పారు. తల్లి తండ్రి ఆచార్యుల బోధ లేకుండా ధర్మజ్ఞానం లభించడం అశక్యం. అవి కూడా అధ్యయనంపై ఆధారపడి ఉంటాయి. అనుష్ఠానం లేకపోతే అంతా వ్యర్థం. తల్లి తండ్రి గురువుల ఆశీర్వచనాలు సంపాదించుకోవాలన్న శృతి వచనం ప్రసిద్ధమైనది. ఈ ముగ్గురి మాట పాటించాలి. లేదా వేద పఠనం, యజ్ఞాలు, దాన ధర్మాలు చేయాలి. ఇవి జనన మరణాలను తప్పించుకునే గొప్ప సాధనాలు. ఇవన్నీ చిత్తశుద్ధికి సాధనాలు. ఇవి లేకుండా ఆత్మ వస్తువు చేతికందదు. ఆత్మను తెలుసుకోలేని జీవితం వ్యర్థం. శరీరం, ఇంద్రియాలు, మనసు మరియు బుద్ధి కూడా ఆత్మను తెలుసుకోలేవు. ఇటువంటి నిగూఢమైన ఆత్మస్వరూపాన్ని గురువు అనుగ్రహంతో దర్శించుకోవచ్చు. ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం అన్న రెండు ప్రమాణాలతో తెలుసుకోలేని ఆత్మను గురువు తప్ప సులువుగా కరతలామలకంలా ఎవరు చూపించగలరు? ధర్మం, అర్థం, మూడవదైన కామం శ్రమపడితే ప్రాప్తిస్తాయి. కానీ నాలుగవదైన పురుషార్థం గురువు లేకుండా వృధాశ్రమయే. ఈ షిరిడీ సత్పురుషుని దర్బారుకు జ్యోతిషులు వచ్చి బాబాకు వందనం చేసి మానవ శరీరం యొక్క భవిష్యత్తును గొప్పవారికి గొప్పగా చెప్తారు. ధనధాన్యాది వైభవాలను అనుభవించే రాజులు మరియు జోగులు, బైరాగులు దర్శనాభిలాషతో వస్తారు. జపం చేసేవారు, తపస్సు చేసేవారు, వ్రతంలో ఉన్నవారు, సన్యాసులు, యాత్రికులు, ఆ ఊరివారు, గాయకులు, నర్తకులు పరివార సమేతంగా సాయి దర్శనానికి షిరిడీకి వస్తారు. ఈ సాయి దర్బారుకు హరిజనులు కూడా వచ్చి జోహారులు చేస్తారు. వీరే నిజమైన తల్లి తండ్రి. వీరు జనన మరణాలను తప్పిస్తారు అని అంటారు. మెడలో ఆత్మలింగాన్ని వేసుకుని నొసట విభూతిని దిద్దుకుని ధాన్యపు గింజల భిక్షపై దృష్టి ఉంచే జంగమవాణి తమాషా వేషాన్ని చూడాలి. లోపల కపటం ఉన్నా పైకి మధురంగా మాట్లాడే గారడివారు వస్తారు. దేవిని ఆరాధించే గోంధళి ఉపాసన చేసేవారు వస్తారు.
భవానీ భక్తులు బాబా వద్ద ప్రీతిగా భిక్షను కోరుకుంటారు. గుడ్డివారు, కుంటివారు, చెమిటివారు, గోసావి, జోగులు, నానక్ అనుయాయులు, భట్రాజులు, దివిటీలు పట్టుకునేవారు సాయి సమర్థుని యందు అత్యంత భక్తితో పరిగెత్తుకుని వస్తారు. ఢక్కాలు, ఢమరుకాలు వాయించుకుంటూ సోది చెప్పేవారు వస్తారు. కోలాటం వారు కూడా వచ్చి కోలాటం ఆడతారు. అట్లే ప్రేమమయుడైన వంజరివాడు ఆ సమయానికి వచ్చాడు. సాయి యొక్క అవతారం ధన్యం. వారు మూర్తీభవించిన వైరాగ్యం. వారికి విషయాలయందు ఆసక్తి లేదు. వారు నిస్సంగులు, నిస్వార్థులు. భక్తులపై వారికి అసమానమైన ప్రేమ. ఇప్పుడు పూర్వానుసంధానం. మరలా ముఖ్య కథను ప్రారంభిస్తాను. శ్రోతలు సావధానులై వినండి. బాబా స్వయంగా ఉపవాసం ఉండేవారు కాదు. ఎవరినీ కూడా ఉండనిచ్చేవారు కాదు. ఉపవాసం ఉన్నవారి మనసు నిశ్చలంగా ఉండదు. అలాంటి వారు పరమార్థాన్ని ఎలా సాధించగలరు? ఖాళీ కడుపుతో భగవంతుడు లభించడు. కనుక ముందుగా ఆత్మను సంతుష్టపరచాలి అన్న ఈ ఉపదేశానికి సంబంధించిన మరొక కథను శ్రోతలకు మనవి చేస్తాను. మంచి మిట్ట మధ్యాహ్న సమయంలో ఆకలితో ఉన్నప్పుడు, క్రింద నేల తలక్రిందులైనప్పుడు అన్న బ్రహ్మకు ఉన్న విశిష్ట స్థానం మనోవృత్తికి తెలుస్తుంది. అటువంటి దుర్భరమైన సమయంలో అన్నం ముద్దను నోటికి అందించకపోతే ఇంద్రియాలు నీరసించిపోయి తమ తమ పనులను మరచిపోతాయి. పొట్టలో అన్నం తడి లేకపోతే భగవంతుణ్ణి ఏ కళ్ళతో చూడగలం? దేవుని మహిమను ఏ వాక్కుతో వర్ణించగలం? ఏ చెవులతో వినగలం? సారాంశం: సకలేంద్రియాలు శక్తివంతంగా ఉన్నప్పుడే భగవంతుని భక్తితో ఉపాసించగలం. ఆహారం లేకుండా శరీరం నీరసించిపోతుందే తప్ప పరమార్థం వైపు అడుగు సాగదు. అతిగా భోజనం చేయటం కూడా మంచిది కాదు. వాస్తవానికి మిత భోజనం సుఖకరమైనది. ఉపవాసం అత్యంత భయంకరమైనది. అది ఎప్పుడూ బాధను కలిగిస్తుంది. ఒకసారి ఒక స్త్రీ కేల్కరుకు ఉత్తరాన్ని తీసుకుని పరమోత్సాహంతో సాయి యొక్క దర్శనానికి షిరిడీకి వచ్చింది. సాయి మహారాజు చరణాల వద్ద 3 రోజులు ఉపవాస వ్రతంతో కూర్చోవాలని ఆమె నిశ్చయించుకుంది. కానీ ఆమె నిర్ణయం ఫలించలేదు. బాబా నిత్యం ఆచరించే పద్ధతులను బట్టి పరమార్థాన్ని సాధించుకునేవారు ముందు నడుముకు రొట్టెను కట్టుకోవాలి. కానీ ఆ స్త్రీ యొక్క నిర్ణయం దానికి వ్యతిరేకం. పరమాత్మ యొక్క సాక్షాత్కారాన్ని పొందగోరేవారు ముందుగా ఆహారాన్ని తీసుకోవాలి. జీవునికి శాంతి లేకపోతే దేవుని ఎలా తెలుసుకోగలం? ఆకలి కడుపుతో భగవంతుని ప్రాప్తి కల్పాంతంలో కూడా సంభవం కాదు. ఉపవాస తపవాసాలనే కష్టాలు సాయి వద్ద సాగవు. అంతర్జ్ఞాని అయిన సాయి మహారాజు ముందు రోజే ఆ స్త్రీ రాక విషయం తెలుసుకుని దాదా కేల్కరుతో మాట్లాడారు. ఈ హోలీ పండుగ రోజున నా బిడ్డలు ఉపవాసం ఉంటారా? వారిని నేనెలా ఉపవాసం ఉండనిస్తాను? మరి నేనెందుకు ఉన్నాను?
సాయిబాబా ముఖం నుండి ఈ మాటలు బయటపడ్డాయో లేదో మరునాడే ఆ స్త్రీ షిరిడీలో ప్రవేశించింది. ఆమె ఇంటి పేరు గోఖలే. ఈమె ఉపవాసం చేయాలని నిశ్చయించుకుని వచ్చింది. దాదా కేల్కరు వద్ద తన సామాను మూటను ఉంచి అతనికి ఉత్తరాన్ని ఇచ్చింది. కాశీబాయి కనెట్కర్ ఆమెకు ఆప్తబంధువు కాగా ఆ స్త్రీకి సాయిబాబా దర్శనానికి సదుపాయం కలిగించమని దాదాకు ఉత్తరం రాసింది. షిరిడీకి చేరుకున్న వెంటనే ఆ స్త్రీ బాబా దర్శనం చేసుకుని కాసేపు అక్కడ కూర్చుంది. ఆమెకు సాయిబాబా ఉపదేశం మొదలుపెట్టారు. వారికి ఎవరి మనసులో ఏముందో సమస్తం తెలుసు. భూమండలంలో వారికి తెలియనిదంటూ ఏదీ లేదు. అన్నమన్నాద అన్నం. అన్నం తినేవారు విష్ణు స్వరూపం. ఉపవాస తపవాసాలు, నిరాహారంగా లేక నీరు కూడా త్రాగకుండా ఉండడం, ఇవన్నీ వ్యర్థంగా ఎందుకు? ఈ ఉపవాసాలు తపవాసాలు చేసే అవసరం మనకేమిటి అని బాబా తమంతట తాము ఆమెతో అన్నారు. వెళ్ళు, దాదాభట్టు ఇంట్లో చక్కగా బొబ్బట్లు చేయి, వారి పిల్లలకు పెట్టి నీవు కూడా కడుపు నిండా తిను అని చెప్పారు. అసలు విషయం, ఆ హోలీ పండుగ రోజున ఈ స్త్రీ వెళ్ళిన సమయాన దాదా భార్య అంటరాకుండా బయట చేరింది. అందుచేత ఆమె ఉపవాస వ్రతం కోరికపోయి వంట చేయటం ఆమె వంతు అయింది. అలా పరమ ప్రేమతో బాబా ఆజ్ఞను పాలించింది. ఆమె భక్తితో బాబా పాదాలకు వందనం చేసి దాదా ఇంటికి వెళ్ళి బొబ్బట్లను చేసి అందరికీ పెట్టి తనూ తిన్నది. ఎంతటి అందమైన కథ! అంతర్గతంగా దీనిలో ఉన్న సారాంశం, గురువు వచనాలను పాలించే వారి ఉద్ధరణకు ఆలస్యం లేదు. ఇటువంటిదే మరొక కథ గుర్తుకు వచ్చింది. సాయి సమర్థులు భక్తులకు ప్రేమతో చెప్పినది శ్రోతలు శ్రద్ధగా వినండి. పరమార్థాన్ని సంపాదించుకోవాలని ఆశించేవారు బాగా శ్రమపడి దృఢమైన అభ్యాసం చేయాలి. వారికి కొంత సాహసం కూడా ఉండాలి. ఈ సత్కథామృతం అనే సాయి చరణ తీర్థాన్ని శుభం కలగటానికి ఎల్లప్పుడూ సేవించాలి. వినయంగా సత్పురుషుల చరణాలను ఆశ్రయిస్తే అంతఃకరణం పునీతమవుతుంది. ఒకసారి నా చిన్నతనంలో నడుము చుట్టూ రుమాలు కట్టుకుని బ్రతకడానికి ఏదైనా వృత్తి చేయాలని బయలుదేరాను. నడుస్తూ నడుస్తూ బీడ్గాం అనే ఊరు చేరుకుని విశ్రమించాను. మా ఫకీరు యొక్క వింత సంకల్పాన్ని గని నాకు ఆనందం కలిగింది. నాకు అక్కడ జరీ పని దొరికింది. విశ్రాంతి లేకుండా నేను బాగా కష్టపడ్డాను. నా శ్రమ ఫలించింది. మా ఫకీరు పరాక్రమాన్ని చూడండి. నాకంటే ముందుగా ఉన్నవారు తెలివైన వారని పేరు పొందారు. నలుగురు బాలురు పనిచేశారు. వారి పనికి కూడా విలువ కట్టారు. ఒకడు 50 రూపాయల పని చేశాడు. రెండవవాడు 100, మూడవవాడు 150. నాది అందరిది కలిపిన దానికంటే రెండింతలు. నా చాతుర్యాన్ని చూసి యజమాని చాలా ఆనందించాడు. నాపై ఎక్కువ ప్రేమతో మిగతా వారి కంటే అధికంగా నన్ను అభిమానించాడు. నాకు దుస్తులను ఇచ్చాడు. తలపాగా,
శరీరంపై శాలువను ఇచ్చాడు. కానీ నేను ఇచ్చిన వానిని అట్లే మూటగట్టి ఉంచాను. ఎవరైనా ఇచ్చింది ఏం సరిపోతుంది? ఎంత ఇచ్చినా అది ఎప్పుడూ అసంపూర్తిగానే ఉంటుంది. కానీ మా ప్రభువు ఇవ్వసాగితే కల్పాంతం వరకు ముగిసిపోవు. ఇవ్వగలిగేది ఒక్క మా ప్రభువే. వారితో సమానంగా ఇతరులు ఎవరు సరితూగగలరు? అపరిమితమైన దానిని పరిమితమని అనడం శోభిస్తుందా? మా ప్రభువు తీసుకో తీసుకో అని అంటారు. నన్ను ఇవ్వు ఇవ్వు అని అడుగుతారు. నా మాటను ఎవరూ లక్ష్య పెట్టరు. ఒక్క మాటైనా సరిగ్గా వినరు. మా ప్రభువు నిధి నిండి పొంగిపోతూ ఉంది. ఒక్కడైనా బండి తెచ్చుకోడు. త్రవ్వుకోండి అంటే ఎవరూ త్రవ్వుకోరు. ఎవరూ ప్రయత్నం చేయరు. ఆ ధనాన్ని త్రవ్వుకోండి, బాగా దోచుకుని బళ్ళ మీద తీసుకుని పొండి. తల్లికి నిజమైన కొడుకు వలె నిధిని నింపుకోండి అని చెబుతాను. మా పరిస్థితి ఏమిటి? మట్టి మట్టిలో కలిసిపోతుంది, గాలి గాలిలో కలిసిపోతుంది. ఈ సమయం మరలా రాదు. మా పకీరు కళ, మా భగవంతుని లీల, మా ప్రభువు విలక్షణం. నేను కూడా ఎప్పుడో ఎక్కడికో వెళ్ళిపోతాను. ఏదో స్థానంలో కూర్చుంటాను. కానీ ఈ జీవుడు మాయలో పడి మునకలు వేస్తుంటాడు. మాయ చాలా కఠినమైనది. నేను దానిని హీనంగా దీనంగా చేసేశాను. నేను అహర్నిశలు నా మనుషులను గూర్చి చింతిస్తుంటాను. ఎవరు ఎలా చేసుకుంటే అలా అలా అనుభవిస్తారు. నా మాటలను గుర్తుంచుకునేవారు ఎనలేని సుఖాన్ని పొందుతారు. హేమాడ్ సాయికి శరణుజొచ్చి వేడుకుంటున్నాడు. అపూర్వమైన ఈ కథా వర్ణనను సాయియే స్వయంగా చేస్తుండగా ఇక నా అహానికి చోటెక్కడిది? ఈ కథను మనవి చేసేది వారే, పఠించేవారు వారే, శ్రవణం చేసేవారు కూడా వారే, రాయించేవారు వ్రాసేవారు కూడా వారే, అర్థాన్ని బోధపరిచేవారు కూడా వారే. ఈ కథా భూమిక సాయియే. ఈ కథలోని మాధుర్యం వారే. వారే వక్త, వారే శ్రోత, స్వానంద భోక్త కూడా వారే. మరి ఇటువంటి శ్రవణ మాధుర్యం పరమార్థం సాధించుకోవడానికి తక్కువ. ఈ ఆనందాన్ని ఎల్లప్పుడూ అనుభవించే భక్తులు భాగ్యవంతులు. ఇక తరువాతి అధ్యాయంలోని సారాంశం. అపారమైన సాయి యొక్క విభూతి మహిమను సజ్జనులైన శ్రోతలు శ్రద్ధగా వినండి అని వేడుకుంటున్నాను. సాయి సమర్థులకు దయగలిగి అపూర్వమైన తమ సచ్చరిత కథను రసభరితంగా వారే నాచే చెప్పించారని హేమాడ్ వినయంగా విన్నవించుకుంటున్నాడు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో గురు మహిమా వర్ణనం అను 32వ అధ్యాయం సంపూర్ణ. ఓం శ్రీ సాయి సచ్చరితనే నమః.